ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి భిన్నంగా అనిపించేది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పనితనం తక్కువ, ప్రచారం ఎక్కువ. పనితనం ఎక్కువ, ప్రచారం తక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి మనందరం ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుని ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది అనేటువంటి దానికి దిశ దశ నిర్దేశించేటువంటి విధంగా గృహ నిర్మాణ రంగానికి వస్తే బహుశా నేను దాదాపుగా 2 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను. మా తండ్రి గారు సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు. ప్రభుత్వానికి ముందు అనేక ప్రభుత్వాలు పనిచేశాయి. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా సరే నాకున్నటువంటి ప్రత్యక్షమైనటువంటి అనుభవం 2-3 విషయాలు మీ ముందు తెలియచెప్పాలి. ఎప్పుడన్నా ఎవరికన్నా గ్రామాల్లోకి వెళ్తే జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాం, ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నా, అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నా, చాలామంది మంత్రుల దగ్గర వెళ్ళి చూసాం. ఏదన్నా ఒక గ్రామానికో ఒక కాలనీకో వెళ్ళి ఒక 10 మందికి పట్టాలు ఇస్తే పెద్ద కార్యక్రమం కింద లెక్క. పాపం ఆ గ్రామస్తులందరూ వచ్చి 10 మందికి ఇచ్చారు పట్టాలు అని చెప్పి సంకలు గుద్దుకునేటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మరలా గ్రామానికి వెళితే వాళ్ళు ఆ పట్టాలు తీసుకొచ్చేవాళ్ళు. అయ్యా మీరేమో పట్టాలు ఇచ్చారు, ఈ భూమి ఎక్కడుందో చూపించండి అని చెప్పి అడిగేటువంటి వాడు. తీరా చూస్తే అధికారులను పిలిచి వీళ్ళ భూమి ఎక్కడుంది అని అడిగితే అధికారులు చెప్పేటువంటి మాట, అయ్యా మా దగ్గర ప్రభుత్వ భూమిగా ఏదైతే మేము గుర్తించామో దానిని లేఅవుట్ గీసి పట్టాలు ఇచ్చాము అని చెప్పి. అది వాగులో ఉందా తెలియదు, వంకలో ఉందా తెలియదు, చెరువులో ఉందా తెలియదు, కాలువలో ఉందా తెలియదు, ఎవరు ఆధీనంలో ఉందా తెలియదు, ఎవరు అనుభవంలో ఉందో తెలియదు. ఈ పట్టాలు ఎత్తుకునే దశాబ్దాలుగా దాదాపుగా నేను మండల కార్యాలయాలకి తరచుగా వెళితే 20 సంవత్సరాలు నడిచినటువంటి పట్టాలు తీసుకొచ్చి మాకు ఎక్కడుందంటే ఆ జనరేషన్ దాదాపుగా ముసలి వాళ్ళు అయిపోయినటువంటి వాళ్ళు కూడా మాకు పట్టాలు ఇచ్చారు, ఆ పట్టాలు చూపించమని అడిగేటువంటి వాళ్ళు. అయితే వాటన్నిటికీ భిన్నంగా ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనటువంటి విధంగా ఈరోజు ఇళ్ల పట్టా పేదవాడి చేతికి ఇచ్చిన వెంటనే నేరుగా లేఅవుట్లోకి వెళ్ళి ఆ ప్లాట్ ముందు నిలబడి ఇది జగనన్న నాకు ఇచ్చినటువంటి ఇళ్ళు అని ప్రతి పేదవాడు గుర్తుంచుకునేటువంటి విధంగా లేఅవుట్లో ఇళ్ల ప్లాట్లు విభజించి ప్లాట్ నెంబర్లతో మొట్టమొదటిగా బహుశా ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ఇది వాళ్ళ చేతుల్లో లక్షల కోట్ల ఆస్తి పెట్టడం వేరు, అందరికీ కలిపి లబ్ధారులందరికీ 1191 కోర్టు కేసులు ఆయా ప్రాంతాలలో ఏ ఊరికి ఆ ఊరు అన్ని చోట్ల ఇన్ని కోర్టు కేసులు వేస్తే ఎలా పోరాడారు ఈ పేదల కోసం? ఇది మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కంటే అత్యంత క్లిష్టమైన ప్రక్రియ ఇది. ఇన్ని 1191 కేసులు ఎదుర్కోవడం అంటే 1191 కేసులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి ఔదార్యాన్ని గురించి ఈశ్వర్ గారు చెప్పారు కాబట్టి 2 విషయాలు చెప్పాలి. ఒకటి, అధికారులకి ఆయన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాడు. ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే, ఇచ్చేటువంటి ప్రక్రియలో ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూములు ఇవ్వండి, ప్రభుత్వ భూములు లేకపోతే కొనుగోలు చేసి ఇవ్వండి. ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు అన్నమాట. ల్యాండ్ అక్విజిషన్ కింద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాడికి భూములు కొనుగోలు చేసి ఇవ్వండి అని చెప్పలేదు. ఎందుకంటే ఈరోజు నేను సర్వేపల్లి నియోజకవర్గం కూతవేటు దూరంలో ఉంది నెల్లూరుకి సంబంధించి. ఈరోజు ఉన్నటువంటి ఏదైనా హైవేకి సంబంధించినటువంటి భూములుంటే కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూములు బడాబాబుల చేతిలో ఉంటే తెలుగుదేశం పార్టీ హయాంలో వాటిని తీసి పేదవాడికి ఒక్కొక్క ప్లాటు 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ప్లాట్ని హైవేని ఆనుకుని ఉన్నటువంటి ప్లాట్లని ఈరోజు పేదవాళ్ళకి పంచాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, దీనిని మీరు ఎంత తొందరగా క్లియర్ చేసి పేదవాడికి ఇస్తారో ఇవ్వండి, ఒకవేళ ఇవ్వకపోతే కొనుగోలు చేసేనా ప్రత్యామ్నాయంగా పట్టాలు ఇవ్వండి అని చెప్పాడు. దానిలో భాగంగా ఈరోజు ఈశ్వర్ గారు చెప్పినట్టుగా ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ ఏర్పాటు చేసి మాకున్నటువంటి కోర్టు కేసులకు మొత్తం లేజన్ ఆఫీసర్లను నియమించి ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి ఆ విషయాలు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి సమాచారాన్ని సేకరించి గౌరవ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళి ఎన్ని కేసులు వీలైతే వాటిని వెకేట్ చేయించారు. ఎంత మేర ఒకవేళ మనం వెకేట్ చేయించలేకపోతే ప్రత్యామ్నాయంగా ఈరోజు మనం స్థలాలు ఇచ్చాం. దానికోసరంగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు జ్యుడిషియరీలో ఆ సమస్యలను అధిగమించడానికి చర్యలు తీసుకున్నాడు. బహుశా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే ఇది మోస్ట్ వ్యాలిడ్ పాయింట్. ఆ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా వేరొక వ్యక్తి ఉంటే నేను పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్నా, కానీ కోర్టు అడ్డుకునింది కాబట్టి నేను ఇవ్వలేకపోయినా సులభంగా తప్పించుకొని ఉండొచ్చు. కానీ దాన్ని అధిగమించాలి, పేదవాడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి, పేదవాడికి పట్టా ఇవ్వాలనేటువంటి ఆ సంకల్ప బలం
జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు 6 100 సరే పేదవాడికి సంబంధించినటువంటి నవరత్నాలు పేదలందరికీ ఇళ్లకు సంబంధించి ఆ స్థలం ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు దాదాపుగా ప్రతి ఒక్కడికి ఈరోజు ఇళ్ల పట్టాలు అందించడం జరిగింది. దానితో పాటు ఈరోజు ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. ఇళ్ల నిర్మాణానికి ఎక్కడికన్నా పోతే అక్కడ ఒక మాట వినపడుతుంది, అయ్యా మాకు రూపాయి డబ్బులు పడ్డాయి అనేటువంటి మాట. చాలా మంది విని ఉంటారు పాపం ప్రజాప్రతినిధులు. ఎవరు రూపాయి వేశారంటే చంద్రబాబు నాయుడు ఇళ్ళు మంజూరు చేశాడు, ₹1 డబ్బులు వేశాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వాటికి కూడా ఈరోజు నిధులు ఇవ్వడం, ఆ నిధులు ఇచ్చి అప్పుడు ఆగిపోయినటువంటి పనులు కూడా ఈరోజు మీరు ఒక్కసారి చూడండి. ఇళ్ళు కావాలి అంటే నేరుగా ఇళ్ల స్థలం కావాలంటే సచివాలయంలో రిజిస్టర్ చేసుకుంటారు, ఇళ్ళు కావాలంటే నేరుగా సచివాలయంలో రిజిస్టర్ చేసుకుంటారు. లేదంటే మీ వాలంటీర్కి చెప్తారు మేము బాడుగింట్లో ఉన్నామంటే మీ వాలంటీర్ మీకు ఇళ్ల స్థలం ఇప్పించి మీకు ఇళ్ళు ప్రతిపాదిస్తుంది. జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం పెట్టబడలే, వాళ్ళు చెప్తేనే ఇల్లు రావాల్సినటువంటి అవసరంలే. పేదరికం గుర్తించి పేదరికమే ప్రామాణికంగా ఈ సమాజంలో కులాలు మతాలు వర్గాలు పార్టీలకి అతీతంగా ఇళ్ళు మంజూరు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో మిగిలిపోతాడు. అటువంటి చరిత్ర సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎల్లవేళలా గుండెల్లో పెట్టుకుని ఉంటారనేటువంటి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.